హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజైతే ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇది పట్టు చీర అండి. పట్టు చీరలో మనకి పవిట వస్తుంది కదా, అదేమో పై పార్ట్ వేసాను. మా మిడిల్లో వచ్చే శారీ ఏమో కింద పార్ట్ వేసాను. ఈ ఆది ఫ్రాక్ ఉంటుంది కదా, ఇది ఫుల్ లెంత్ వచ్చేసి 45 అండి. దీన్ని 2 భాగాలుగా విడగొట్టుకోవాలి. ముందు లైనింగ్ క్లాత్ని ఒక 2.5 మీటర్లు తీసుకుని కొలతలు అనేవి తీసుకోవాలి. ముందుగా నడుం కొలత వచ్చేసి 40 ఉందండి. అంటే 4 మడతలు ఉంటుంది కదా, దాన్ని ఒక భాగం చేసుకోవాలి. 40 ఒక భాగం కదా, 10. నడుం పొడవు వెడల్పు 10 తీసుకోవాలి. పొడవు వచ్చేసి పాప ఫ్రాక్ సగం నుంచి మళ్ళీ కొలత తీసుకుంటే 30 ఉందండి. 28 ఉంటే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను, ఖర్చులకి కావాలి కదా. ఇట్లా మార్కింగ్ వేసుకొని కింద పార్ట్ కట్ చేశానండి. ఇది లైనింగ్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్లు. 3 మీటర్లు తీసుకుంటే మన అతుకులు అనేవి ఉండవు. అడ్జస్ట్ చేయమన్నారు కాబట్టి ఇదిగో ఇట్లా క్లాత్ని అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి కొలత వేసుకొని. ఇవి కలిసిపోకుండా మనం పిన్స్ పెట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. అది ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టాను. ఇది పై పార్ట్ అండి. ఈ పొడవు వచ్చేసి 15 కదా, నెక్ ఏమో 2.5 తీసుకున్నాను, భుజాలేమో 3 తీసుకున్నాను, ఆర్మ్ రౌండ్ ఏమో 6 తీసుకున్నాను. ఈ కరువు తీసుకోవడానికి 1.5 ఇంచు నెక్ స్టార్ నెక్ పెట్టానండి. మనం ఇంట్లో ఉన్న శారీ ఉంటుంది కదా, అది మనం పిల్లలకి ఇలా అందంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్రాక్ మనం బయట కొనాలంటే మినిమం 1500 చెప్తాడు. సో కొంచెం స్టిచ్చింగ్ అవగాహన ఉంటే కనుక మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ పై పార్ట్ లైనింగ్ క్లాత్ మాత్రం కాటన్ది తీసుకోవాలి. కింద క్రేప్ అయినా సిల్క్ అయినా పర్లేదు. లైనింగ్ పైన ఒక 80 సెంటీమీటర్లు తీసుకున్నాను, కిందేమో 2.5 తీసుకున్నానండి లైనింగ్. ఇట్లా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, చంకలోతు. నెక్ కట్ చేసుకోవాలి, స్టార్ నెక్ పెట్టానండి. కొంచెం క్రియేటివిటీ ఉంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా అందంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ అండి. నెక్ పొడవు వచ్చి 6 పెట్టాను, వెడల్పు వచ్చి 2.5 పెట్టాను. ఒక 1 ఇంచ్ ఇట్లా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, నెక్ రౌండ్ తీసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ క్లాత్ పిన్స్ పెట్టానండి, మనం కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. శారీ క్లాత్ ఇది. దీంట్లో ఒక 2.5 మీటర్లు కట్ చేశాను. బార్డర్ తీసేసి ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను క్రాస్గా. కింద 3 ఇంచులు తీసుకున్నాను, ఖర్చులకు కావాలి కదా. లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ ఒక 3 ఇంచులు ఎక్కువే తీసుకోవాలి. నడుము కూడా తీసుకుని ఇది ఇట్లా ఎడ్జ్లన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పై పార్ట్ రెడీ అయ్యిందండి. కింద పార్ట్ కుట్టాలి. కొంచెం మనం క్రియేటివిటీగా ఆలోచించి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం పాత శారీస్ ఉంటాయి కదా, పట్టు చీరలు, అవి పిల్లలకి ఇలా అందంగా కలీ ఫ్రాక్స్ కుట్టుకోవచ్చండి. హ్యాండ్స్ వేసాను. చాలా బాగుందండి. కుడితే మాత్రం ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది. కింద మనం బార్డర్ కట్ చేసాం కదా, పట్టు బార్డరు, అది మనం జాయిన్ చేసుకోవచ్చు. అడుగున అవసరమైతే జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మనం పట్టు చీరలు ఎక్కువగా కట్టనివి ఉంటాయి కదా, అవి ఇలా స్టిచ్ చేసుకుని ఇట్లా డిజైన్ చేసుకోవచ్చండి. పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం పెద్ద సైజు పెట్టుకునే కట్ చేయించి కుట్టించుకోవాలి.